జీవన రహస్యం వీక్షకులకి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ నమస్కారం. సమాజంలో నిరక్షరాస్యత ప్లస్ మతపిచ్చి ఈ రెండు కలిసి రాజ్యం ఏలుతున్నప్పుడు సమాజం ఒక ఆటవిక సమాజంగా మారిపోయి సర్వనాశనం అవుతుంది. దీనికి ఒక గొప్ప ఉదాహరణ నిన్నటి రోజు పాకిస్తాన్లోని లాహోర్ సిటీలో జరిగింది. నిన్న లాహోర్లో ఒక యువ భార్యాభర్త జంట షాపింగ్ కోసం బజార్కు బయలుదేరింది. ఆ అమ్మాయి మంచి డిజైన్ ఉన్న చూడీదార్ వేసుకుని బయలుదేరింది. వాళ్ళిద్దరూ బజార్లో షాపింగ్ చేస్తూ అక్కడే ఉన్న ఒక హోటల్కు వెళ్ళారు. ఫుడ్ ఏదో ఆర్డర్ ఇచ్చారు. ఆ భార్యాభర్త ఇద్దరు హోటల్లోకి వెళ్ళేటప్పుడే ఎవడో ఒక వెధవ ఆ అమ్మాయిని, నీవు నీ చూడీదార్ మీద ఖురాన్ వాక్యాలను ముద్రించి ఉన్న డిజైన్ను వేసుకొని ఖురాన్ అవమానం చేస్తున్నావని కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఆ భార్యాభర్తలు హోటల్లోకి వచ్చి ఫుడ్ ఆర్డర్ చేశాక ఆ హోటల్ యజమాని వచ్చి ఆ అమ్మాయిని తిడుతూ, లేచి నిలబడు నువ్వు అంటూ కేకలు వేయడం మొదలుపెట్టాడు. అంతలోనే హోటల్ బయట జనం కూడా పోగైపోయినారు. బయట గొడవ మొదలైంది. ఎవరో ఒక అమ్మాయి ఖురాన్ను అవమానం చేస్తూ ఖురాన్ వాక్యాలు ఉన్నటువంటి చూడిదారు వేసుకుని హోటల్లో కూర్చొని ఉంది అనే ఒక పుకారు మార్కెట్ మొత్తం దావానలంలాగా వ్యాపించిపోయింది. దాంతో ఆ హోటల్ ముందు వందల సంఖ్యలో జనాలు గుమిగూడిపోయి ఇస్లాంను అవమానం చేసినందుకు శిరస్సు నరికి చంపాలి అనేటువంటి కేకలు వేయడం కూడా మొదలుపెట్టారు. గుస్తాకి సజా సర్తన్ సజుదా అని కేకలు వేయడం మొదలుపెట్టారు. ఈలోగా అమ్మాయి భర్త ఇంటికి ఫోన్ చేసి ఈ విధంగా గొడవ జరుగుతోందంటూ చెప్పేశాడు. ఈ సంఘటన వివరాలు ఎవరి ద్వారానో పోలీసులకు కూడా తెలిసిపోయింది. పోలీసులు వెంటనే పరిగెడుతూ హోటల్కు చేరుకున్నారు. హోటల్ బయట వందల సంఖ్యలో ప్రజలు నినాదాలు ఇస్తూ ఆ అమ్మాయిని కొట్టి చంపేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల్లో ఒక మహిళా ఏఎస్పీ వెంటనే స్థానికంగా ఉన్న మసీదులో ఉండే ఒక ముల్లాను రమ్మని చెప్పి పంపించింది. ఆ అమ్మాయి డ్రెస్ మీద రాసి ఉన్నటువంటి అరబిక్ పదాల మీనింగ్ ఏమిటో తెలుసుకోవాలి కాబట్టి ముల్లాను వెంటనే రమ్మని చెప్పి పంపించారు. ఆ ముల్లా వచ్చి అమ్మాయి వేసుకున్న డ్రెస్ మీద ఉన్నటువంటి అరబిక్ అక్షరాలు చదివి అవి ఖురాన్ వాక్యాలు కానే కాదు అని, అక్కడ రాసి ఉన్న పదం హల్వా అనే ఒకే ఒక పదం మాత్రమే అని చెప్పేశాడు. హల్వా అంటే తీయనిది, అందమైనది, మధురమైనది అని అరబిక్ భాషలో కూడా అర్థమని, ఆ పదం మాత్రమే ఆ అమ్మాయి కుర్తా మీద మొత్తం డిజైన్ లాగా ముద్రించి ఉంది అని తేల్చి చెప్పేశాడు. దాంతో లేడీ పోలీస్ ఆ అమ్మాయి చుట్టూ ఒక తువ్వాలను చుట్టి అమ్మాయిని తన పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళిపోయింది. ఆమెను బయటికి తీసుకువెళ్తూ ఉంటే ప్రజలు భయంకరంగా కేకలు వేస్తూ ఉన్మాదంతో ఊగిపోతూ ఆమెను ప్రజలకు అప్పగించాలని, తాము ఆమెను కొట్టి చంపేస్తామని డిమాండ్ చేశారు. వాళ్ళను ఎలాగోలా శాంతింపజేసి భార్యాభర్తలను ముల్లాను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఇంకొక ముల్లాను కూడా పిలిపించి డబుల్ వెరిఫికేషన్ కూడా చేయించారు. ఆ ముల్లా కూడా ఆ డ్రెస్ మీద కేవలం హల్వా అనేటువంటి వర్డ్ మాత్రమే రాసి ఉంది అని చెప్పేశాడు. ఆ తర్వాత అమ్మాయికి మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు. అమ్మాయి మాట్లాడుతూ, నేను ముస్లిం మతానికి చెందిన వ్యక్తినే, ఖురాన్ అవమానం చేయడం మహాపాపమని నాకు కూడా తెలుసు, నేను అలాంటి తప్పు చేయలేదు, నేను ఇస్లాం మీద సంపూర్ణ విశ్వాసం ఉన్న కుటుంబం నుండి వచ్చినటువంటి మనిషినే, నా డ్రెస్ మీద ఏమి రాసి ఉందో నాకైతే తెలియదు, నన్ను అందరూ క్షమించండి, నేను ఏ తప్పు చేయలేదు అంటూ ప్రాధేయపడింది, వేడుకుంది. ఈ విషయాలు మొత్తం ఈ వీడియోలో మీరు స్పష్టంగా చూడవచ్చు. ఫ్రెండ్స్, పాకిస్తాన్ అనేది ఒక ఆటవిక రాజ్యం. పాకిస్తాన్ అనేది మన దేశం నుండి ద్వేషంతో విడిపోయినటువంటి ఒక భూభాగం. ఆ దేశంలో ఉన్న సాయిబులంతా కూడా 1947 వరకు ఇక్కడి మన సమాజానికి చెందిన వాళ్ళే. మన సమాజంలో కూడా ఇప్పటికీ ఉన్న కొన్ని లక్షల మంది ముస్లింలకు వాళ్ళంతా బంధువులే. ఈ తురకలంతా నిజానికి మత మార్పిడి వలన ఇస్లాంలోకి వెళ్ళిన వాళ్ళే. వీళ్ళెవరూ నిజమైన సౌదీకి చెందినటువంటి ఒరిజినల్ తురకలు కానే కాదు. వీళ్ళంతా బోగస్ కన్వర్టెడ్ 50-50 గాళ్ళు. వీళ్ళెవరికి ఒక్క ముక్క అరబిక్ రాదు. అందుకే వీళ్లకు ఖురాన్లో ఏముందో కూడా ఏమాత్రమూ తెలియదు. వీళ్లకు పొట్టకొస్తే ఒక్క ఉర్దూ తప్ప ఇక ఏ భాష రాదు.
వీళ్లకు ఇంగ్లీష్ లాంటి ఇతర భాషలు, పెద్ద చదువులు అలాంటివి ఏమాత్రమూ తెలియదు. వీళ్లకు తెలిసిందల్లా మత ఛాందసవాదం. ఖురాన్ను, మహమ్మద్ను అవమానం చేస్తే శిరస్సు నరికి చంపేయాలని మాత్రం వీళ్లకు బాగా తెలుసు. వీళ్లకు అంతకు మించిన చదువు లేదు. ఈ విధంగా ఈ పాకిస్తాన్ సమాజం అనేది అత్యంత దిగజారిపోయిన ఒక దుర్మార్గమైన ఆటవిక సమాజం. వీళ్ళు ఇస్లాంను తాము మాత్రమే రక్షిస్తున్నామని, ఇస్లాంకు తాము అతి గొప్ప రక్షకులమని కూడా ఫీల్ అయిపోతూ ఉంటారు. అందుకే ఇట్లా ఆటవికంగా ప్రవర్తిస్తారు. కానీ వీళ్ళంతా ఇస్లాంకు ఏమాత్రం సంబంధం లేని ఇతర మతాల నుండి కన్వర్ట్ అయిపోయినటువంటి వీళ్ళు నిజమైన సాయిబులు కానే కాదు. అందుకే ఈ వీడియో మొదట్లోనే చెప్పాను మీకు, నిరక్షరాస్యతకు మత పిచ్చి అనేది కనుక కలిస్తే అదొక డెడ్లీ పాయిజనస్ కాంబినేషన్ అవుతుందని. ఇదిగో ఈ సంఘటనే ఆ డెడ్లీ పాయిజనస్ కాంబినేషన్ అనే దానికి చక్కటి ఉదాహరణ. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తాను ఫ్రెండ్స్. వీడియోను వీలైనంత మందికి షేర్ చేసి ఈ పాకిస్తాన్ మరియు ఇస్లాం ఉన్మాదాన్ని వీలైనంత మందికి చేరేలా చేయండి. వీడియోను లైక్ చేసి కామెంట్ కూడా రాయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. మీ అందరికీ సెలవు. నమస్కారం.